మనలేము ఇక్కడ పాపిస్ట్ కుక్కలు చచ్చిపోయారు ఏదైతే అదైంది వాళ్ళ ప్రాణాలు పోయిన రకంగా అనుకోవాలి తప్ప వీళ్ళని పెద్దగా పాపమనాల్సిన పని లేదు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలి కాబట్టి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ కార్లో బాంబు బ్లాస్ట్ అయింది. దీంతో 11 మంది మృతి చెందారు, 4 మృతి చెందారు, 11 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో 4 ఆన్ ది స్పాట్లోనే మరణించారు. వాళ్ళందరూ కూడా పోలీస్ ఉన్నతాధికారులుగా గుర్తించారు పోలీసులు. ఆ విజువల్స్ చూడండి, మీకు 2 వేస్లో చూపిస్తున్నాము ఆ విజువల్స్ని. ఒకటేమో లెఫ్ట్ సైడ్లో కొంచెం లాంగ్ షాట్లో, అట్ ది సేమ్ టైం రైట్ సైడ్లో వెరీ నియర్ బైలో మీకు చూపిస్తూ ఉన్నాము. సో ఆ కార్లో ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమీపమైనటువంటి చెట్ల పొదలు ఇతరత్ర మొత్తం కూడా అంటుకున్నాయి. సో చాలా పెద్ద ఎత్తున ఈ బ్లాస్ట్ సంభవించింది. ఆ విజువల్స్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్లో చూస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు గ్లోబల్ లెవెల్లో జరిగేటువంటి సంఘటనలు కూడా ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మా కొలీగ్ సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఏంటి ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ కార్లో సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్ గల కారణం ఏంటి? ఆ సంఘటన ఎలా సంభవించింది? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఒక ఎల్పిజి సిలిండర్ పేలిన కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కి సంబంధించి మరి ముఖ్యంగా 2 మహిళా కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు 4 ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఘటనలో మరణించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా 4 ప్రభుత్వ అధికారులు, వీళ్ళల్లో ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారు 19 మంది గాయపడినట్టుగా మరికొంతమంది మరణించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఘటనకు సంబంధించి మేలా గ్రౌండ్ లోని కార్ తహసీల్లోని బజూర్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ సంబంధించి బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన బార్డర్ ఇది. ఇక్కడ ఒక వెహికల్ ని అసిస్టెంట్ కమిషనర్, బాజూర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ వెహికల్ ని టార్గెట్ చేశారు. అది వేరే ఘటనకు సంబంధించి, అంటే ఎల్పిజి సిలిండర్ ఘటనకు సంబంధించి అదొక ఘటన. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఘటన 2 ఘటనలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మొదటి ఘటన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఘటనలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నూర్ హకీం, అలాగే లెవిస్ తహసీల్దార్ వకీల్ ఖాన్ తో పాటు ఒక కానిస్టేబుల్ కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాయి. మరి ముఖ్యంగా ప్రమాద స్థలాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. సర్చ్ ఆపరేషన్స్ అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభం అవడం జరిగింది. మనోజ్, ఖైబర్ పఖ్తుంఖ్వా చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రికి సంబంధించిన అడ్వైజర్ ఈ ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడారు. బ్యారిస్టర్ సైఫ్ అంటారు ఆయన ఘటనను ఖండించడం జరిగింది. బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మరి ముఖ్యంగా హైలీ ట్రాజిక్ ఇన్సిడెంట్ అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఇక్కడ ఇది బజావు ట్రైబల్ డిస్ట్రిక్ట్ లో జరిగింది, వెరీ నియర్ బోర్డర్ టు ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడ ఈ జరిగినటువంటి ఘటనలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పాత్ర ఎంత? బికాస్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ అంటే ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. సో దీంట్లో అటువంటి కుట్రలు ఏమైనా దాగి ఉన్నాయా? సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనకు బాధ్యత ఇంకా ఎవరు ప్రకటించలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ జరుగుతున్న ఘటన మీద, ఈ ఘటన అంటే ఈ దాడి ఘటనకు సంబంధించి ఇంకా మేమే బాధ్యులమని చెప్పి ఎవరు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఈ నేపథ్యంలోని దీంతో పాటు ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించామని చెప్పి ఖైబర్ పఖ్తుంఖ్వా అధికారులు చెప్తున్నారు. అంటే ఎవరు ఇంకా దాడిని క్లెయిమ్ చేయలేదు కాబట్టి, మేము దాడి చేస్తామని చెప్పి ఎవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి దీని మాత్రం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇంకేమన్నారంటే ఇక్కడికి ప్రస్తుతం ఈ సినారియోకి సంబంధించి చీఫ్ మినిస్టర్, అంటే ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అలీ అమీన్ గదర్పూర్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ త్వరలో చేయాలంటూ కూడా అట్ ద సేమ్ టైం మెడికల్ అసిస్టెన్స్, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాలంటూ చెప్పుకొచ్చారు. అంటే ఇంతవరకు ఈ ఘటన జరిగి టార్గెటెడ్ అటాక్ అనుకోవాలా, టార్గెట్ చేసి అటాక్ చేశారు అనుకోవాలా? బికాస్ దాంట్లో ఒక ఏసీపీ, తహసీల్దార్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఉన్నారు. సో చాలా పక్కాగా 4 కూడా అధికారులు ఉండడం వెనుక ఒక ప్రెసిషన్, అంటే పక్కాగా వ్యూహాత్మకంగా పక్కా ప్లాన్ వేసి స్కెచ్ ప్రకారం దీన్ని అమలు చేశారనుకోవాలా? ఎవరు చేసినా దీనికి కారణంగా అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయినా ఇంకెవరైనా కూడా యాక్సిడెంట్ ఆర్ అన్ ఇన్సిడెంట్. ఇది గత కొద్ది రోజులుగా ఇది నిర్మోహమాటంగా టార్గెటెడ్ అనే చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే 4 రోజుల క్రితం కూడా ఒక ఘటన జరిగింది. ఇదే ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి జరిగిన ఘటన గురించి మాట్లాడుకున్నాం. ఆ ఘటనలో 13 మంది మరణిస్తే 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. 4 రోజులు కట్ చేసి ఈ రోజు మళ్ళీని. దాంతో పాటు జరుగుతున్న పరిణామాలు, వరుస పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మరణిస్తోంది పాక్ సైనికులు. సో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇది ఆఫ్ఘనిస్తాన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే బోర్డర్ కింద చెప్పుకోవాలి. సో పాకిస్తాన్ కి ఎప్పుడు ఇబ్బంది అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా
ఇటు తహ్రీక్ తాలిబాన్ ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంది. బట్ ఈ ఘటనకు సంబంధించి ఇది తహ్రీక్ తాలిబాన్ ని క్లెయిమ్ చేసుకుంటుందా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇస్లామాబాద్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి కనిపిస్తోంది. ఒకవేళ కనుక దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే ప్రమాదం ఇంకా హెచ్చు స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో బోర్డర్ లో ఉంటుంది కాబట్టి ఇప్పటికీ వాళ్ళు ఐ థింక్ నిన్న అనుకుంటా ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దాడులను కొనసాగించే అవకాశం ఉంది అనే రకంగా ఒక ఆడియో రిలీజ్ చేశారు. దాంట్లో చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. ఇటు పహల్గామ్ అటాక్ ని కూడా కోట్ చేశారు. బట్ అది ఎంతవరకు అథెంటిక్ అనేది మనం ఇక్కడ ధృవీకరించలేము. అది ఎంతవరకు అథెంటిక్ అని మనం ధృవీకరించలేకపోవచ్చు. బట్ ఆ పేరు మీద అయితే మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో దాన్ని బేస్ చేసుకున్నా, మొన్న జరిగిన ఘటన బేస్ చేసుకున్నా, ఈ రోజు జరిగిన ఘటన బేస్ చేసుకున్నా, సో మొత్తంగా చూస్తూ ఉంటే ఈ పరిణామాలకు సంబంధించి టార్గెటెడ్ అంటే కావాలని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగుతున్నాయనేది ఒక అనుమానం కావచ్చు, లేకపోతే ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఒకవేళ తహ్రీక్ తాలిబాన్ కనుక చేస్తుంటే మేమే చేస్తామని చెప్పి క్లైమ్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. దాంతో పాటు ఇంకొక మాట, ఒక లేదు బలూచిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడి నుంచి ఏమైనా జరిగిందా, ఇది కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న మాట కూడా అది. ఇక్కడ దాడులకు సంబంధించి మాట్లాడుకున్నా సమ్వేర్ ఎక్కడో ఒక చోట కనెక్షన్ ఉంది అనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్న మాట. సో ఈ కోణంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ అటాక్ కి సంబంధించిన కారణం ఏంటి అనేది పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది. బట్ వాట్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్, ఈ ఘటనలన్నింటినీ కూడా పూర్తిగా క్రోడీకరించుకొని వాటి నుంచి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. బట్ ఇది మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇన్వాళ్ళు బలూచిస్తాన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు గ్వాదర్ కావచ్చు, లేకపోతే మిగిలిన అక్కడ పోర్ట్ ఉంది, ఆ పోర్ట్స్ కి వెళ్లే క్రమంలో పూర్తిగా ఆ రోడ్స్ ని బ్లాక్ చేస్తూ దాడులు చేస్తున్న క్రమాన్ని చూసాం. కానీ ఇప్పుడు వీళ్ళెందుకు ఇక్కడ దాడులు చేస్తున్నారు? ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అఫ్ కోర్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది దాదాపుగా ఏదో ఒక దాడి మనం అక్కడ చూస్తూనే ఉంటాం. ఒక నెలలో కనీసం ఒకటో రెండు, కనీసం 2 నెలల వ్యవధిలోని ఒక దాడి అనేది, అఫ్ కోర్స్ ఒక దాడి కూడా అంటే బహుశా అది చాలా చిన్నగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి. అంటే రోజుల వ్యవధిలోనే దాడులు జరుగుతుంటాయి. ఫర్ సపోజ్ మనం మాట్లాడుకున్నట్టుగా 2 రోజులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలోనే ఇలా ఈ దాడులు అనేవి అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం దీన్ని పట్టు బిగించలేకపోతోంది. ఆసిమ్ మునీర్కి సంబంధించి ఇదే క్వశ్చన్ రైస్ అవుతోంది. ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి అక్కడ అమెరికాకు వెళ్తున్నాడు, అమెరికాను కలుస్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ ఐ థింక్ కమ్యూనికేషన్ వచ్చిన సందర్భంలో ఈ పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇంటర్నల్ గా ఉన్న ఇష్యూస్ ని వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ తో వాళ్ళు పెట్టుకుంటున్న మరి ముఖ్యంగా తహ్రీక్ తాలిబాన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళతో జరుగుతున్న ఆ రాపిడి, ఆ యుద్ధ వాతావరణం కూడా వాళ్ళకి కాస్త తలనొప్పిగానే మారింది. కాబట్టి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు దాడులు చేశారనేది వచ్చిన సందర్భంలో ప్రప్రథమంగా వినిపించే మాట